నమస్తే అండి. నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంకా వీడియోలోకొస్తే మళ్ళీ బోనాల పండుగ వచ్చేసిందండి. మన ఛానల్లో బోనాల పండుగ వచ్చేసి 1 ఇయర్ అయ్యింది కదా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు కాటమయ్యే పండుగ అని చెప్పేసి పెట్టినాం కదా. మళ్ళీ ఈ సంవత్సరం అవుతుందనమాట. 3 సంవత్సరాలు వరుసగా పండగ చేసుకుంటారనమాట. ఇది రెండో సంవత్సరం. అయితే ఈ రెండో సంవత్సరం అంత గ్రాండ్గా ఏం లేదు, నార్మల్గా ఇంట్లో వాళ్ళే పెట్టాడు అనమాట. చుట్టాలకి ఇంకా ఏం పిలవలేదు. మళ్ళీ మూడోసారి పెద్దగా చేయాలనుకుంటారు అనమాట. అందుకోసం అని చెప్పేసి మేమైతే అందరం అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం. దాదాపు ఆల్మోస్ట్ అందరం వచ్చినాం అనమాట. ఇంకా బోనాలు రెడీ చేసుకోవడం కోసం ఈ కడగడాలు ఇవన్నీ చేస్తారు అనమాట. ఇల్లు మొత్తం అంతా శుద్ధి చేస్తారు. ఆల్మోస్ట్ శుద్ధి అయిపోయింది. అయినా సమ్మరు విపరీతమైన వేడి వస్తుంది కాబట్టి ఆ కింద ఉన్న సిమెంట్ గచ్చ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కూల్ చేయడానికి వాటర్ పోస్తారు అనమాట, కూల్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఇక బోనాల్ని తయారు చేసే దాంట్లో బిజీగా ఉన్నారనమాట. ఇంకా ఇంకో విషయం ఏంటంటే చాలా రోజులు అవుతుంది, 2-3 నెలలకు ఎక్కువైపోయింది మన ఛానల్లో వీడియోస్ వచ్చేసి. నాకు కూడా ఏంటంటే వ్యూస్ తక్కువ రావడం వల్ల పెద్దగా ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. వీడియోని చూడగానే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి కనిపిస్తుంది అనమాట యూట్యూబ్లో. అందుకని మీరు ఎవరైతే ముందుగా వీడియోని అయితే చూస్తారో వాళ్ళు ఒక లైక్ చేస్తే అది ఇంకా కొంతమందికి కనిపిస్తుంది అనమాట. చాలా వీడియోస్ అయితే తీసిన అనమాట. ఇంకా అవి నాకేందంటే వ్యూస్ వస్తలేవని చెప్పేసి కొన్ని వీడియోస్ చిన్నగా ఉన్నాయని చెప్పేసి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇట్లా నేను వీడియోలు అయితే పోస్ట్ చేయలేదన్నమాట. ఇదైతే ఇంకా బోనాల పండగ కదా, ఒక మెమరీ లాగా ఉంటుంది అందరికని చెప్పేసి దీన్నైతే నేను పోస్ట్ చేస్తున్నా. ఇది కూడా నేను ప్రాపర్గా అంత తీయలేదన్నమాట, మొత్తం తీయలేదు. అక్కడక్కడ కొంచెం తీసినాము. ఆ కొంచెమే ఇంకా అందరికి ఎప్పటికీ గుర్తుకుంటుంది అని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. అమ్మవారికి ఇట్లా కన్యలు ఉంటాయి అన్ని ఇక్కడ నుంచి వెళ్ళాము. దానికి కూడా వైట్ తీసుకున్నా చుట్టూ త్రిశూలం కనిపిస్తుంది. తర్వాత బోనాల కోసము బూరెలు చేయడానికి అది పిండి కలుపుతున్నాను అనమాట నేను. బూరెల పిండి అది చాలా వేడిగా ఉంది, అస్సలు చల్లారతలేదు కిచెన్లో ఉంటే. అందుకని బయటికి తీసుకొచ్చి ఆ కూలర్ దగ్గర పెట్టి కలుపుతుంటేనేమో తొందరగా డ్రై అయిపోతుంది. అది గడ్డలు అయిపోయింది. బెల్లం కదా, అది మొత్తం ఉండలు కట్టేసింది అనమాట, మన మైసూర్ పాక్ లాగా. ఇంకా అందుకనే వాటర్ తడుపుకుంటూ దాన్ని కలుపుతున్నాను అనమాట. ఎంతసేపు అయినా కానీ చల్లారలేదు అసలు. కొంచెం బూరెలు అనేది చల్లారితే మంచి ఏమంటారు మెత్తగా పొంగడం అట్లాంటివి అవుతుంది అనమాట. ఇంకా మేము రావడమే లేటుగా వచ్చినాం కాబట్టి గాబరాగా అన్నీ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూస్తుంటే మీకు కూల్ కనిపిస్తుందేమో కానీ అక్కడ పక్కన కూలర్ కనిపిస్తుంది. అసలు ఎంత వేడిగా ఉందంటే ఆ వేడిలో ఆడ పెంక పెట్టుకొని ఆ బూరెలు చేస్తుంటే అసలు ఎంత వేడి అంటే అంత. మాస్టర్ షెఫ్, హలో మాస్టర్ షెఫ్, ఇక్కడ చూడండి. మనం తిప్పుకోవాలి కానీ వాట్ యు వాంట్ టు షెఫ్? పెద్ద హోటల్ యు ఆర్ మా చిన్న అయితే హెల్ప్ చేస్తుండే అనమాట బూరెలు కాల్చడానికి. ఇంకా అందరం తలా ఓ పని చేస్తున్నాం. ఇంకా వదినైతే వాళ్ళు నిన్ననే వచ్చిర్రు కాబట్టి ఆమె చేసే కాడికి చేసేసింది. నేను మా మరదలు ఇద్దరం పిండి దగ్గర ఉన్నాం, బూరెలు చేసేస్తున్నాం. ఇంకా సమ్మర్ కదా, అసలు విపరీతమైన చెమటలు ఆ ఎండకి మధ్యాహ్నం టైంలో అక్కడ కూర్చుంటే. అప్పుడు చేసుకుంటేనే కొంచెం చల్లారితే తర్వాత బోనం కుండలో పెట్టడానికి వీలు ఉంటుంది అనమాట. ఇంకా ఆల్రెడీ అవి ఎంత కొంచెం 1 కేజీ చేసేసి బోనాలు పెట్టేసి వదిన అయితే అంతా డెకరేట్ చేసింది. మా చిన్న వదిన ఇవన్నీ బోనాలు చేసి రెడీగా పెట్టింది అనమాట. అందులో ఏం చేస్తున్నావు చెప్పి ఇప్పుడు నువ్వు?
తాటమయ్యకి ఒడిబియ్యం కలుపుతున్నాం. ఓకే, ఎన్ని? 5 పిడికిళ్ళ? 5 పిడికిళ్ళు, ఒక జాకెట్ ముక్క. పసుపు, నూనె ఇదినా అందరు చేపెడితే కలుపుదాం. నిమ్మకాయలు ఈడ పోసేయాలి. చేయబెట్టు. సంధ్య ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి, తీ. 5-6 గల్ల కావాలి. పెట్టినా నాయన పెట్టినా. ఓకే, అమ్ములమ్మ చెయ్యి పెట్టు. ఏం కాదు, పెట్టు. అమ్ములు అట్లే నిలబడి నీ డ్రెస్ చూపిస్తా. సక్సేస్ఫుల్ కట్టి పెట్టుకో. కల్లబెట్టి కదా అడగా నివాళీలు అయితే వెలిగిస్తున్నాను అనమాట నేను. ఇంకా అంతా రెడీ అయిపోయినాం, అందరం రెడీ అయిపోయినాము, తయారైనాము. 6:30, 7 అవుతుందన్నమాట బోనాలు తీయడానికి. అంటే మరీ 7 వరకు, అంటే 6:30 వరకు చాలా వేడి ఉంది, అసలు తీయడానికి వీల్లేదు. అంటే మేము ఉండేది కొంచెం ఊరికి అంత, అంటే మా గౌడ్స్ అంతా ఉండేది అటువైపు అనమాట, ఊర్లో ఉంటారు. ఒక 25 బోనాల దాకా మా సైడ్ ఉంటాం అనమాట. కొంచెం దూరం ఉంటుంది అటు ఇటు. అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసిరంట. మా దగ్గరికి ఆ డప్పులు వాళ్ళు వచ్చేసరికి ఈ టైం అయిందనమాట.
తిరగాల్సి ఉంటుంది. 3 అయినాయా? 3 సార్లు తిరగాలి. 3 సార్లు తిరిగిన తర్వాత ఆలయం చుట్టూ లోపలికి తిరుగు. ప్రదక్షిణ చేసిన తర్వాత పాల బోనాలు మాత్రమే. ఎల్లమ్మ తల్లి బోనాలు ఎల్లమ్మ తల్లి తిరిగించాలి. తమ్మలు కూడా మైసమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసినామండి. వచ్చేసి అమ్మవార్లకు పెట్టేవి అమ్మవార్లకి, కాటమీ స్వామికి పెట్టేది కాటమీ స్వామికి బోనాలు పెట్టేసినాం. ఈ పోయినసారితో పోల్చుకుంటే కొంచెం హడావుడి తక్కువ, చుట్టాలు లేరు కాబట్టి. ఇంకా ఈ నైట్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. తర్వాత మార్నింగ్ వచ్చి మనం బోనాలు తీసుకెళ్ళిపోతాం. మనం అక్కడి నుంచి స్వామిది మనకు కొంచెం ప్రసాదం, మనది స్వామికి పెడతారనమాట. ఇంకా మార్నింగ్ అయితే మంచి ధూమ్ధాం పండగ ఉంటుంది. ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.